హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో వాట్సాప్ తెలియని వాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అలా వచ్చిన ఒక మెసేజ్నే ఈరోజు మీకు కథగా చెప్పబోతున్నా. మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ళ కోసం వెళ్ళాడు. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంది. ఆమెను చూసి, బాలిక, నాకు దాహంగా ఉంది, నీళ్ళివ్వమని అడిగాడు కాళిదాసు. అప్పుడు ఆ బాలిక, మీరెవరో నాకు తెలీదు, నీళ్ళెలా ఇస్తాను అని బదిలిచ్చింది. కాళిదాసు, నేనెవరో తెలియకపోవడం ఏంటి, పెద్ద పండితుడను, బలవంతుడును, ఎవరినడిగినా చెప్తారు అని అన్నాడు. అహంకారపూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి, మీరు అసత్యం ఆడుతున్నారు, ప్రపంచంలో ఇద్దరే బలవంతులున్నారు, వారెవరో చెబితే నీళ్ళిస్తాను అంటుంది. అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు తెలీదు, గొంతు ఎండిపోతోంది, ముందు నీళ్ళివ్వు అని బతిమలాడుకున్నాడు. అయినా ఆ బాలిక కనికరించలేదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదు, ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి, మీరెవరు అని అడుగుతుంది బాలిక. నేను బాటసారిని అన్నాడు కాళిదాసు. మళ్ళీ అసత్యం ఆడుతున్నారు. బాటసారంటే ఒక చోటు నుంచి మరో చోటుకి బడలిక లేకుండా వెళ్ళాలి. మీరేమో అలసిపోయారు కదా. ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు, వారే సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళిపోయింది బాలిక. దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి, మాతా, నీళ్ళివ్వండి, దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపల నుంచి ఓ ముసలావిడ బయటికి వచ్చి, మీరెవరో సెలవివ్వండి, నీళ్ళిస్తాను అంది. కాళిదాసు దీనంగా, నేను అతిథినే అని బదులిచ్చాడు. మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు, ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది. కాళిదాసు, నేను సహనశీలిని, నీళ్ళివ్వండని వేడుకుంటున్నాడు. కానీ ఆమె, మీరు మళ్ళీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురున్నారు, ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు, నీవెవరు అని అడిగింది. ఓపిక నశించిన కాళిదాసు, నేను మూర్ఖుడును, ఇప్పుడైనా నీళ్ళివ్వండని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ, అది అసత్యమే. రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఆ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. కాళిదాస, విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ అహంకారం కాదు నాయనా. కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష అని నీళ్లను ప్రసాదిస్తుంది. విద్య, అధికారం, ధనబలంతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి.